శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండల కేంద్రంలో ఇటీవల వ్యవసాయ భూమి తగాదాలో వైసీపీకి చెందిన కొందరు కర్రలతో కత్తులతో తెలుగుదేశం పార్టీకి చెందిన సూర్యనారాయణ వెంకట్రావులపై దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి జి సిగడం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి వారికిచ్చిన ఫిర్యాదు మేరకు 6 నిందితులను అరెస్ట్ చేసి జేఆర్ పురం సిఐ అవతారం బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యనారాయణ నాయన వెంకట్రావు అనే ఇద్దరు బ్రదర్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆయన ఇక్కడ హాస్పిటల్ ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ప్రకారంగా జీసీగడ ఎస్ఐ గారు 307 అండ్ 324 కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదే పాత ఐపీఎస్ ప్రకారం 307 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా సంబంధించిన సెక్షన్ కేసు నమోదు చేయాలి. ఏంటంటే నాయని సూర్యనారాయణకి నాయని శివన్న ఈ కుటుంబానికి సంబంధించి సర్వే నెంబర్ 119/21లో ల్యాండ్ 33 సెంటేజ్ డిస్ప్యూట్ ఉంది. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అడంగా కానీ రెవెన్యూ రికార్డులు అన్నింటిలో మీద కూడా ఇంజూర్డ్ అయినటువంటి సూర్యనారాయణ పేరు మీద ఉన్నాయి అన్నీ కూడా. వీళ్ళు కోర్టు ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు పొజిషన్లోకి వెళ్ళారు. తర్వాత వీళ్ళు సూర్యనారాయణ దాన్ని మళ్ళా రాజాం కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. అదే డిక్రీడ్ ఫైనల్ ఆర్డర్ టైంలో ఉంది. ఉంటుండగా వ్యవసాయం చేసుకుంటుండగా ఆ రోజు ఉదయం వెళ్ళి ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉంది, ఇప్పుడు ఎందుకు వాటర్ తోడుతున్నాను అడగగా ఎవరైతే ముద్దాయిలు శివన్న, లక్ష్మణరావు, సీతన్నాయుడు, శంకర్రావు, గోపి, ఈ రాజు ఈ 6 కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పెద్ద పెద్ద కర్రలు, కత్తులు, మరణాయుధాలు తీసుకొచ్చి వీరిద్దరిపైన దాడి చేసి హేయంగా వారిపైన విచక్షణ రహితం కొట్టడం జరిగింది. ఎంతో ఇద్దరు కూడా తలకి కాలుకి దెబ్బలు తగిలాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆ సంఘటనని వాళ్ళ బారిని రక్షించారు. అక్కడ వీడియో తీయడం జరిగింది. అది మీరు చూస్తుంటారు. సభ్య సమాజం అందరూ ఖండించేటువంటి విషయం. ఎవరైనా విపరీతంగా లాండ్ ఆర్డర్కి భంగం కలిగించినట్లయినా చట్టాన్ని వ్యవస్థితులు ఉపేక్షించలేదు, కఠినంగా వ్యవహరిస్తాం. మా ఎస్పీ గారిని కేవీ మహేష్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్ళి ఈరోజు జీసీగడం ఎస్ఐ గారు మధుసూదన్ రావు గారు అరెస్ట్ చేసి రాజాం కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఈ కేసును డిఎస్పీ వివేకానంద గారి దగ్గర నుండి పర్యవేక్షించి మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఒకటే విజ్ఞప్తి,